మణిపూర్లో పరిస్థితులు మళ్లీ దిగజారిపోతున్నాయి. రోజు రోజుకు హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. కుకీ మైతీ తెగల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలో దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మణిపూర్లో పరిస్థితులను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ మరోసారి సమీక్షించబోతున్నారు అమిత్ షా. ఇటు మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతును ఉపసంహరించుకుంటోంది. జేపీ నడ్డాకు ఎన్పీపీ అధ్యక్షుడు లేఖ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. మణిపూర్లో అల్లర్లను అదుపు చేయలేకపోతున్నందుకు మద్దతును ఉపసంహరించుకున్నట్టుగా తెలిపారు. ఎన్పీపీకి 7 ఎమ్మెల్యేలు ఉంటే వారిప్పుడు స్వతంత్రులుగా మారబోతున్నారు. కుకీ మైతీ జాతుల ఘర్షణతో మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. పలువురు నిరసనకారులు ఇంఫాల్లో ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్లపై విరుచుకుపడ్డారు. వారి ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ను సైతం ధ్వంసం చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో పలు వాహనాలకు అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. కిడ్నాప్కు గురైన మహిళలు, పిల్లల హత్యలపై నిరసనలు వెల్లువలా వస్తున్నాయి. హింస చెలరేగడంతో ఇంఫాల్లో కర్ఫ్యూను విధించారు పోలీసులు. అటు మణిపూర్లోని 6 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను కూడా బంద్ చేశారు. కిడ్నాప్ పైన ఒకే కుటుంబానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా 6గురిని కుకీ మిలిటెంట్లు దారుణంగా హతమార్చారు. ఈ 6గురి మృతదేహాలను గుర్తించారు. మృతుల్లో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. దీంతో మైతీ వర్గానికి చెందిన ప్రజలు రాజధాని ఇంఫాల్లో భారీ ఎత్తున నిరసన చేపట్టారు. తమ వర్గం హత్యలపై న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. 2 మంత్రులు, 3 ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సపం రంజన్ నివాసంపై కూడా ఒక గుంపు దాడి చేసింది. ఇక మరోవైపు పశ్చిమ ఇంపాల్ జిల్లాలోని సగోల్బండ్ ప్రాంతంలో సీఎం ఎన్ బిరేన్ సింగ్ అల్లుడు, బీజేపీ ఎమ్మెల్యే ఆర్కే ఇమో నివాసం ముందు ఆందోళనకారులు గుమికూడి నిరసన వ్యక్తం చేశారు. హత్యలపై ప్రభుత్వం స్పందించాలని, నేరస్తులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అటు మణిపూర్లో శాంతి భద్రతలు పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. హింస లేదా ఇతర విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తోంది. ఇక ఈ వారం ప్రారంభంలో అనుమానిత కుకీ మిలిటెంట్లు జిరిబామ్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్పై దాడి చేయడంతో భద్రతా దళాలకు మిలిటెంట్ల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ భారీ ఎన్కౌంటర్ అనంతరం 3 మహిళలు, 3 చిన్నారులను కుకీలు బందీలుగా తీసుకెళ్లారు. వారి మృతదేహాలను కూడా గుర్తించారు అధికారులు. దీంతో మరోసారి 2 వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి.